అమెరికాలో విమాన ప్రయాణాలు చేసే వీసా హోల్డర్లు ఇమ్మిగ్రెంట్లకు తీవ్ర హెచ్చరికలు జారీ అవుతున్నాయి. యుఎస్ వ్యాప్తంగా ఎయిర్పోర్టుల్లో ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలను తీవ్రతరం చేశారు. ప్రయాణికుల డేటాను టీఎస్ఏ నేరుగా ఐసీఈతో పంచుకుంటుండటంతో దేశీయ ప్రయాణాలు చేసే వారిపై కూడా అధికారులు డేగ కన్ను వేశారు. గంటల తరబడి విచారణలు, అరెస్టులు, కోర్టు నోటీసులతో ఎయిర్పోర్టుల్లో అలజడి రేగుతుంది. దీనిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. అమెరికాలో ప్రవాస భారతీయులకు, విదేశీ వీసా హోల్డర్లకు కొత్త భయం పట్టుకుంది. నిన్న మొన్నటి వరకు అంతర్జాతీయ ప్రయాణాలకే పరిమితమైన ఇమిగ్రేషన్ తనిఖీలు ఇప్పుడు దేశీయ విమాన ప్రయాణాల్లోనూ కలకలం రేపుతున్నాయి. ఇటీవల హ్యూస్టన్ హాబీ ఎయిర్పోర్ట్లో సాదాసీదా దుస్తుల్లో వచ్చిన ఐసీఈ ఏజెంట్లు బెలాహార్ట్ హై స్కూల్ విద్యార్థినితో పాటు పలువురు వీసా హోల్డర్లను అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. I-94 గడువు ముగిసిన వారు, H-1B, H-4, L-1 గ్రీన్ కార్డ్ ఎక్స్టెన్షన్ పెండింగ్ లో ఉన్నవారిని ఎయిర్పోర్టుల వద్ద నిలిపివేస్తున్నారు. చట్ట ప్రకారం ఎక్స్టెన్షన్ ప్రాసెసింగ్ లో ఉన్నవారు యుఎస్ లో చట్టబద్ధంగానే ఉన్నట్లు లెక్క అయితే ఇమిగ్రేషన్ సిస్టంలో డేటా సరిగా అప్డేట్ కాకపోవడంతో ఐసీఈ అధికారులు అమాయక ప్రయాణికులను గంటల తరబడి ప్రశ్నిస్తున్నారు. తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ నేరుగా కోర్టుకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.